లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మనకి లక్ష్మీదేవి అంటే అందరికి ఇష్టం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరంతా కూడా కోటీశ్వర్లు కావాలంటే మనం సింపుల్ మెథడ్స్ ఏరుకుంటాం. సాధారణం అది. ఏ చెట్లను ఇంట్లో పెంచుకోవాలి, ఏ పువ్వులతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ ఎక్కువ చేస్తాం. ఇప్పుడు మనం చెట్లు వేసేది ఎందుకండి? పువ్వులు పోస్తాయని. మరి ఏ చెట్లు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అవి చూద్దాం. అసలు తానే లక్ష్మీదేవి అయ్యి మరి తులసి మాత ఆవిర్భవించింది. తులసి యొక్క చెట్ల ఆకుల్ని కనుక మాల చేసి, అంటే ఆ చెట్టును పూజించకూడదు, పూజించాల్సిన తులసి చెట్టు వేరేగా పెట్టుకోవాలా, పూజించకూడకుండా తులసి వనాన్ని వేసుకోండి. 10 చెట్లు వేసుకుని ఆ రోజు శనివారం నాడు కనీసం ఆ తులసి మాలని కట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మెడలో వేసుకోవాలి. మిగతా రోజుల్లో చిన్నది శ్రీకృష్ణుడి యొక్క పాదాల దగ్గర, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టుకోవాలి. అంటే తులసీదేవిని ఇంట్లో కంపల్సరీ పెంచుకోవాలి. రామ తులసి ఉంటుంది, విష్ణు తులసి ఉంటుంది, కృష్ణ తులసి ఉంటుంది. రామ తులసి పెద్ద అడవిగా తుప్పగా వస్తుంది కాబట్టి కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని రెండిటిని కలిపి మీరు పెంచాలి. ఇది మొట్టమొదటిది. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ఇక రెండవ చెట్టు మారేడు చెట్టు. సాక్షాత్తు లక్ష్మీదేవే. పార్వతీదేవి అంటే ఎవరండి? లక్ష్మీదేవే. ఆ అమ్మవారే మారేడు చెట్టుగా పుట్టింది. కానీ అందువలన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మారేడు చెట్టు పెంచాలా. మరి మారేడు చెట్టు పెద్ద వృక్షం అవుతుందంటే అంటే డబ్బులు కావాలంతే కష్టపడాలా. హైబ్రిడ్ మారేడు చెట్లు వచ్చినాయి, వెయ్యండి. మారేడు చెట్టు ఇంట్లో ఉండాలి కంపల్సరీ. లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అంటే కేవలం లక్ష్మీదేవికి పూజ చేస్తేనే కాదు, ఆ మారేడు ఆకుల్ని మీరు 3 కలిగినటువంటి ఆ మారేడు కొమ్మని తీసుకొని శివలింగం మీద పెట్టాలి, పరమేశ్వరుడికి అర్పించాలి. శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు, ఏంటంటే శివుడు పటం దగ్గర పెట్టండి. ఈ విధంగా మారేడు చెట్టుని పెంచడం వల్ల కూడా మీరు కోటీశ్వరులు అయిపోతారు. ఇక మూడవది కదంబ వృక్షం. కదంబ వనవాసిని అని మహాలక్ష్మీదేవిని మనం చెబుతాం. బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి. కదంబం పెద్ద చెట్లాగా అవుతుంది. ఆ కదంబ చెట్టుని పెంచండి ఇళ్లల్లో. బ్రహ్మాండమైనటువంటి వాసన. రోజుకొక పువ్వుని మీరు అమ్మవారికి పెట్టచ్చు. అలాగే కోటీశ్వరులు అయిపోవడం ఖాయం. అలాగే వేప చెట్టుని పెంచాలి. మహాలక్ష్మి తల్లి వేప చెట్టులో ఉంటుంది కాబట్టి వేప చెట్టుని పెంచుతున్నట్లయితే మీరు ఎక్కువ కాలం బతుకుతారు. ముందు అమ్మవారు ఇచ్చే డబ్బును ఆస్వాదించాలంటే ముందు మీరు బతికుండాలి కదా. ఆక్సిజన్ని చక్కగా, కార్బన్ డైఆక్సైడ్ని అధిక శాతంలో ఆక్సిజన్గా మార్చే ఏకైక చెట్టు వేప చెట్టు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పెంచాలి. ఇక నెక్స్ట్ ఔదుంబర వృక్షం, మేడి చెట్టు. ఈ మేడి చెట్టులో అన్నిటిని నీళ్ళు కూడా వేయాలి. నీళ్ళు వేయకపోతే చచ్చిపోతే మీకు ఉన్న లక్ష్మి కూడా పోద్ది, మీరు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి చెట్లు వేయండి, నీళ్లు పోయండి. ఈ ఔదుంబర వృక్షాన్ని, మేడి చెట్టుని మీరు కనుక పెంచినట్లయితే బ్రహ్మాండంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు. లక్ష్మీ నారాయణ ఇద్దరూ కలిసి ఔదుంబర వృక్షంలో నివసిస్తారు. నరసింహస్వామి వారికి మరి ఈ యొక్క హిరణ్యకశిపుని చంపిన తర్వాత గోళ్ళకి విషం అంటేసుకుంది. ఈ విషంతో బాధపడిపోతున్నాడు. మనకులాగా పోటు వచ్చేస్తుంది ఈ గోళ్ళకి. అప్పుడు లక్ష్మీదేవి మేడు పండు తీసుకొచ్చి ఆ గోళ్ళల్లో పెడితే వెంటనే విషం లాగేసింది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి నరసింహస్వామి వారు నేను లక్ష్మి ఇద్దరం కలిసి ఈ ఔదుంబర వృక్షంలో నివసిస్తామన్నారు. కాబట్టి ఈ ఔదుంబర వృక్షాన్ని పెంచుకోండి, బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోతారు. ఇక మళ్ళీ ఇంకొక చెట్టు ఉందండి, రహస్యం. అది రావి చెట్టు. ఆ రావి చెట్టుకి మీరు ఇంట్లో పెంచుకోవాలా, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా. చేసుకుంటే ఇవన్నీ కూడా రావి చెట్టు మీకు అపారమైనటువంటి సంపదనిస్తుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః అని ఈ ఆకులతో
మహాలక్ష్మి తల్లికి శుక్రవారం నాడు కనుక మీరు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోతారు. మరొక చెట్టు ఉందండి, రహస్యమైనటువంటి చెట్టు. అది తామర పుష్పాన్ని మీ ఇంట్లో పెంచుకోండి, స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టుకోండి, ఒక కొలంలాగా పెట్టుకొని లోటస్ తామర పువ్వులు కానీ కలవ పువ్వులు కానీ ఈ చెట్టుల్ని కనుక మీరు పెంచినట్లయితే అపార కుబేరులైపోతారు. అంతేకాదు బ్రహ్మకపాలం పువ్వు, ఆ కలవ పువ్వు, అది హిమాచల్ ప్రదేశ్లో దొరికేటటువంటి ఆ పుష్పాన్ని బ్రహ్మ పుష్పం అంటాం. అది తీసుకొచ్చి మీరు ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు హైదరాబాద్లో. ఆ పువ్వు కనుక మీ ఇంట్లో పూసినట్లయితే రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అయిపోతారనమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ఈ చెట్లను ఫస్ట్ బ్యాచ్ పెంచండి. నెక్స్ట్ బ్యాచ్ చెట్లు లక్ష్మీదేవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. శుభమస్తు. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆత్మహత్య చేసుకోవాలేమో అనిపిస్తుంది, కానీ చేసుకోకండి. ఎందువలనంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తాత్కాలికం. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. ఏలినాటి శని ప్రభావం వలన ఉసోరమంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దాటుకోవాలి మీరు. పనులు అనేటటువంటి కొత్త పనులు వచ్చేస్తాయి. పనులు రామేమో, మేము ముసలివాళ్ళం అయిపోయాము అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నవయువకులకు వచ్చినట్టుగా మీకు పనులు వద్దంటే పనులు వస్తాయి. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కుంభరాశి వారికి మరి అర్ధాష్టమ కుజ గురుల ప్రభావం, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు, ఆ పెళ్లి చూపుల్లో ఎన్నో అడ్డంకులు. నేను ఒక పెళ్లి సంబంధం కోసం వెళితే ఇంకా ఎక్కువ కట్నం ఇస్తారని చెప్పేసి మీ పిన్ని, మీ బాబాయిలు మీకు మద్దతు ఇచ్చేసి ఆ వచ్చిన సంబంధం కూడా మీరు మీ పిన్ని బాబాయిల మాట వింటే ఆ వచ్చిన సంబంధం కూడా పోతుంది. కాబట్టి దురాశ జోలికి వెళ్ళకండి. ఆడవాళ్ళంతా కూడా మనశ్శాంతి ఉండదు. మేము ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే మరి ఈ మగముండా కొడుకులంతా కూడా మాకు సహాయం చేయట్లేదు అని నోట్లో తిట్టుకుంటారు, మమ్మల్ని గుర్తించట్లేదని నోట్లో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మగవాళ్ళు మరి కుంభరాశి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ భార్యల్ని, లేకపోతే వాళ్ళ మనసులు నొచ్చుకుంటాయి. అలాగే ఈ అత్తగారులతో కలిసి షాపింగ్లకి వెళ్తారు ఈ కుంభరాశి వాళ్ళు. బ్రహ్మాండంగా అంతా కూడా కలిసి మొత్తం ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకుంటారు. ఏలినాటి శని వల్ల ఉసోరమంటూ ఉండేటటువంటి మీరు ఈ కుంభరాశి వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఈ ఆషాఢ మాసంలో ఉత్సాహంగా ముందుకెళ్తారు, అప్పులు ఉత్సాహంగా చేస్తారు. అలాగే స్థలాలు, ఇళ్ళు ఇవన్నీ కూడా అమ్మేయాలేమో అని భయపడేటప్పుడు ఠబీమని పనులు రావడం, ఇవన్నీ కూడా ఏమీ అమ్మడబక్కర్లేదు అని చెప్పి చక్కగా మీరు వ్యాపారాలు చక్కగా చేసుకుంటారు. ఉల్టా అంటే పల్టా అనేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. రామ అంటే బూతుగా కనబడుతుంది ఏలినాటి శని ప్రభావం. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి, ఆడవాళ్ళతో ఫైటింగ్లు పెట్టుకోవద్దు, అపనిందల పాలైపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా ఈ కుంభరాశి వాళ్ళు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు రాణింపు లేదు, మీకు లేదా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా యావరేజ్గా ఉంటుంది. మీ ఉద్యోగాలకు ఎక్కడికి పోవు. మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా నార్మల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి బాగా కష్టపడేటటువంటి వాళ్ళు మీ కష్టాన్ని చూసి అవతల వాళ్ళు పారిపోతారు. మరి మీరు ఇచ్చేటటువంటి వర్క్ ఆల్కహాలిక్ అయిపోతారు. మీ క్రింద వాళ్ళు మీకు భయపడిపోతారు ఈ పనులు ఒత్తిడి వల్ల. కాబట్టి నార్మల్గా చేసుకోండి ఈ కుంభరాశి వాళ్ళు. పనులు స్లోగా చేసుకోండి. అలా కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. కొత్త వ్యాపారాలు మీరు ఈ నెలలో మీరు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఒక్కటే ఏంటంటే ఆత్మహత్య అని అనుకుంటారు. దీన్ని దాటేయండి, జనం మధ్యలో తిరగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్. మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగళాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం. బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి,
అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి, అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ, మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపము జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని, బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాల. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాల. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాలను చవిచూస్తారు.